నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుండి 2 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 5వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రావిన్షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రేపు హాజరు కానున్నారు. దాంతోపాటు కటక్లోని రావిన్షా బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 భవనాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. కటక్లో ఆదికవి సరళదాస్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరు కానున్నారు. 2024కి కళంగి రత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భువనేశ్వర్, కటక్లలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా రైలు ఇంజన్లు, రైలు పెట్టెల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు 15,000 రైలు ఇంజన్లు, 74,000 బోగీల్లో 3,86,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ వెలుగులోనూ రైలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలోనూ అత్యంత నాణ్యమైన దృశ్యాలు చిత్రీకరించేలా ఇవి పనిచేస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఇంజన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు సమీక్షించారు. ఉత్తర రైల్వే పరిధిలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కెమెరాల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని కోచ్లు, లోకోల్లో కెమెరాల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. ప్రతి కోచ్లో 4 ప్రవేశ ద్వారాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇంజిన్లలో 6 కెమెరాల్లో 4 ముందు, వెనుక వైపు, అటు ఇటు అమర్చుతారు. మిగిలిన 2 లోపల వైపు, వెనుక, ముందు భాగాన ఉంటాయి. వీటి నుంచి డేటాను విశ్లేషించేటప్పుడు కృత్రిమ మేధ, ఏఐని ఉపయోగించుకొని రైల్వే మంత్రి సూచించారు. నాణ్యత లేని ఎరువుల సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. నకిలీ ఎరువుల అమ్మకాలు, సబ్సిడీ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, దేశవ్యాప్తంగా బలవంతంగా ట్యాగింగ్ చేయడం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో ఈ లేఖ జారీ చేయబడిందని తెలిపారు. వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందిస్తారు. అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం కార్డుల పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికి అందనున్నాయి. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ కార్డుల పంపిణీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 80,000 మందితో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ ఈ జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది. గతంలో ఉగాది పండుగ రోజున ఈ రోజు ఎవరైతే పేదలు, ముఖ్యంగా రేషన్ బియ్యం మీద ఆధారపడి ఉన్నటువంటి పేదలు జిల్లా తిరుమలగిరి వేదికగా సీఎం చేతుల మీదుగా నేడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి రేషన్ కార్డులను ప్రారంభించే ప్రక్రియని మరికొద్ది గంటలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినారు.
ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా 3 గంటల 15 నిమిషాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీఎం 3 గంటల 45 నిమిషాలకి రేగుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సభా వేదిక వద్దకి చేరుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. గంట పాటు ఇక్కడ మీటింగ్ లో సీఎం పాల్గొనున్నారు. మొదటగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. పేదలకి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ ని ప్రారంభించే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని కూడా ప్రస్తావించే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి విషయం. మరోవైపు దీనిపైన అంటే ఒక 10 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ కార్డు అందబోతుంది అనే ఆశాభావం కూడా ప్రజలైతే వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మనం వెనకాల చూస్తున్న విధుల్స్ లో కూడా కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 80,000 మందిని జనాన్ని సమీకరించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు అయితే రూపొందించారు. అందుకు ఆ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. జనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అశోక్, అలాగే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్ని కార్డులు మంజూరు చేయనున్నారు? ఎన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే గతంలో ఉన్న కార్డులు కాకుండా కొత్తగా ఇప్పుడు కార్డులని మళ్ళీ యాడింగ్ ప్రాసెస్ ఏదైతే చేశారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,61,343 కార్డులని కొత్తగా అదనంగా ఇవ్వబోతున్నారు. దీనికి యాడింగ్ అంటే కుటుంబ సభ్యులని యాడ్ చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు అధికారులు చెప్పిన లెక్క ప్రకారము 27,83,347 మందిని యాడ్ చేయడం జరిగిందని కూడా చెప్పారు. నిన్న ఆ సభాస్థలాన్ని పరిశీలించడానికి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ చౌహాన్ విజిట్ చేసిన సందర్భంలో దూరదర్శన్ తో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించి పేదలకు సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 1,151 కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చించబోతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆదరణ రేషన్ కార్డు అంటే పట్టణంతో పాటు పల్లె ప్రాంతాలలో కూడా ఎక్కువ డిపెండ్ అయిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిని ఒక స్థానిక ఎలక్షన్ లో రాజకీయానికి కూడా వీళ్ళు అంటే ప్రజలలోకి ఎక్కువగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రాజకీయంగా వీళ్ళకు మళ్ళీ ప్రజలలో ఆదరణ పొందడానికి కూడా ఇది ఒక ముఖ్య ఆయుధంగా కూడా ఉంటుందని కూడా పార్టీ వర్గాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత ఉండి కూడా ఇన్ని రోజులు రేషన్ కార్డు రాలేదో వారందరికీ కూడా ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తా ఉన్నారు. మొత్తంగా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నుంచి కార్డులను అయితే కొత్త కార్డులని ఇంతవరకు కార్డులు లేని వారు, కొత్తగా వివాహం చేసుకున్న వారు, సపరేట్ గా ఫ్యామిలీని రన్ చేస్తున్న వారు అందరికి కూడా ఈ రోజు నుంచి కార్డులు అయితే ప్రభుత్వం అందించబోతా ఉంది. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి వేదికగా మారనుంది. మరికొద్ది గంటలో సీఎం చేతుల మీద కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. థ్యాంక్ యూ అశోక్. ఖమ్మం జిల్లాలోని పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ ద్వారా ఇవాళ్టి నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో పాలేరు సాగర్ కాలువ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యూటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన 14.20 కోట్లతో ఈ యూటీ కాలువ మరమ్మతులు చేసినట్లు తెలిపారు. దీనివల్ల ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మీద వచ్చిన ప్రాథమిక దర్యాప్తు నివేదికతోనే పైలట్ల పాత్రపై నిర్ధారణకు రావడం తొందరపాటే అవుతుందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో మాజీ అధిపతి అరబిందో హాండా అభిప్రాయపడ్డారు. తుది నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించగలదని స్పష్టం చేశారు. దర్యాప్తును పారదర్శకంగా పక్షపాతం లేకుండా పూర్తి చేయడానికి ఏఏఐబీని అనుమతించాలని పేర్కొన్నారు. ఏఏఐబీలో ఉన్నప్పుడు 100కు పైగా విమాన ప్రమాదాలపై దర్యాప్తును నిర్వహించిన హాండా అహ్మదాబాద్ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించారు. ఇప్పటిదాకా ఏఏఐబీ బాగా పనిచేసిందని తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్ వైఫల్యాలేమైనా చోటు చేసుకున్నాయా అని విచారణ జరుపుతామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకయ్యేదాకా పార్టీ, జిల్లా, మండల కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల భర్తీ ఆపాలని టీపీసీసీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు విన్నవించారు. జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలపై పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన గాంధీ భవన్లో నిన్న సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు
నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, గండ్రా సత్యనారాయణ, మురళీ నాయక్, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో పార్టీ నిర్మాణంపై నేతలు చర్చించారు. పార్టీ కమిటీలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కష్టపడి పనిచేసే నేతల పేర్లతో ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపాలని లక్ష్మణ్ సూచించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. వ్యక్తిగత దూషణలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండటం తగదన్నారు. తీన్మార్ మల్లన్న వెంటనే ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కాగా తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. జాతీయ మహిళా కమిషన్ను కలుస్తామని తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో బోనాల్ సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాల సందడి కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఉత్సవాలను ప్రారంభించారు. లష్కర్ బోనాలను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళిని ప్రార్థించినట్లు తెలిపారు. చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం ఈ రోజు. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్తు అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన. బోనాల జాతరను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితర రాజకీయ నాయకులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. 2 రోజుల పాటు లష్కర్ బోనాల మహా జాతర కొనసాగనుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం బోనాలు, పలహార బండ్ల ఊరేగింపు, సోమవారం రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశానన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్షెట్టిపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని బట్టి విక్రమార్క తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం తమ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బేగం బజార్లో అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి రామచంద్రరావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అధ్యక్షుడిగా తాను ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో జీహెచ్ఎంసీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకుని గ్రేటర్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్తలతో కలిసి ముందుకు వెళ్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి అద్భుతంగా పనిచేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాలలో బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ పెరిగిందన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం లక్నోలో 2 రోజుల పర్యటనలో రెండవ రోజున నేషనల్ పీజీ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రభాను గుప్తా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ 14 దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కోసం అడిగాయని, దీనిని లక్నో నుంచి కూడా ఎగుమతి చేస్తామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో భారత దళాలు పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని చెప్పారు. భారత్ సౌదీ అరేబియాతో దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలపై సంతకం చేసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన 3 రోజుల సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి. రియాద్లో సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ బిన్ ఇబ్రహీం అల్ కొరయాఫ్ను కలిశారు. చర్చల సందర్భంగా ఇద్దరు మంత్రులు మార్డెన్, ఐపీఎల్, క్రిప్కో, సిఐఎల్ వంటి భారతీయ కంపెనీల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా 2025-26 నుండి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువులను సరఫరా జరగనుంది. రాజ్యసభకు కొత్తగా 4గురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ న్యాయవాది ఉజ్బల్ దేవరావు నికం, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి, శాస్త్రవేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఉజ్బల్ నికం ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్ విద్యారంగంలో సుదీర్ఘంగా సేవలందించారు. శ్రింగ్లా అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలకు రాయబారిగా కూడా పనిచేశారు. 2023లో భారతదేశ G20 ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేశారు. డాక్టర్ జైన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కళాశాలలో చరిత్ర అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన 4 సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలను గుర్తు చేస్తూ కొత్త సభ్యులు కొత్త ఇన్నింగ్స్ కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా కొత్త సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా! చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలు పత్రికలకు కీలక సూచన చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాలు కేంద్రం ప్రకటించిందని, కొన్ని అసత్య కథనాలు వెలువడ్డాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపాయి. ఈ ఏడాది ఫలితాలను ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాల ర్యాంకింగ్లకు సంబంధించి ఏమైనా ఊహాజనిత లేదా ధృవీకరించని కథనాలను ప్రచురించకుండా ఉండాలని అన్ని మీడియా సంస్థలను కోరింది. తప్పుడు సమాచారం ప్రజలను గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని తెలిపింది. హింస, కిడ్నాప్ కేసుల్లో అమెరికాలో 8 మంది భారత సంతతి వ్యక్తులను అమెరికా అరెస్టు చేసినట్లు అక్కడి FBI అధికారులు వెల్లడించారు. అరెస్టైన వారిలో జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతున్న పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పవిత్తర్ సింగ్ బాటాలా కూడా ఉన్నారు. అతడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 7గురిని పంజాబ్కు చెందిన దిల్ప్రీత్ సింగ్, హర్షప్రీత్ సింగ్, అమృత్ పాల్ సింగ్, విశాల్ గుర్తజ్ సింగ్, మన్ప్రీత్ రామ్ధావా, సరబ్జిత్ సింగ్ గా గుర్తించారు. వీరందరికీ కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండవచ్చని భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాలిఫోర్నియాలో కొంతమంది బెదిరింపులు, హింసకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు FBI అధికారులు పేర్కొన్నారు. నిందితుల నివాసాలపై దాడులు చేసి పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండా వీరంతా అమెరికాలోని చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు గుర్తించినట్లు తెలిపారు. భారత్లో వీరిపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం ఉందని, దీంతో భారత్లోని NIA అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఆక్సియం 4 మిషన్లోని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మరో 3 సిబ్బంది తిరిగి ప్రయాణం నేడు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు అన్డాకింగ్ మొదలవుతోంది. వీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమికి తిరిగి వస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో తెలిపారు. ఆక్సియం 4 కాలిఫోర్నియా తీరానికి సమీపంలో ల్యాండ్ అవనుందని వెల్లడించారు. బిజినెస్ వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్లో తొలి విక్రయ కేంద్రాన్ని ఈ నెల 15న ముంబైలో ప్రారంభించనుంది. అధికారికంగా దేశ విపణిలోకి అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విక్రయించేందుకు కొన్ని కార్లను ఇప్పటికే దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. చైనా ప్లాంట్ నుంచి మోడల్ Y రేర్ వీల్ డ్రైవ్ SUVలను టెస్లా ఇక్కడకు తీసుకొచ్చింది. UPI దన్నుతో మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన UPI విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయమైన డెబిట్, క్రెడిట్ కార్డు లాంటి ఇతరత్ర సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది. ప్రస్తుతం UPI ప్రతి నెల 1800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని IMF పేర్కొంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగంలో కంపెనీలకు స్థానచలనం చోటు చేసుకోనుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పరంగా సవరించిన జాబితాను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ హోటల్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ విభాగం కిందకు రానున్నాయి. ఏటా జనవరి, జూలైలో యాంఫీ కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా జాబితాను ప్రకటిస్తుంటుంది. ఫిబ్రవరి 1, ఆగస్టు 1 నుంచి మార్పులు అమల్లోకొస్తాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6% పెరిగి 12,760 కోట్లకు చేరుకుంది. లాభం అంచనాలను మించి వచ్చింది. TCS ఏప్రిల్, జూన్ నికర లాభం వృద్ధి
స్వల్పంగా 1.9%తో 12,263 కోట్లకు పరిమితమవుతుందని విశ్లేషకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బ్లూంబర్గ్ అంచనా వేసింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,400 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,710 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,550 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 99,860 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.489, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.95, పౌండుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 116.193. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 689 పాయింట్లు కోల్పోయి 82,500 వద్దకు జారుకుంది. మొత్తం సూచీల్లో 2,450 షేర్లు నష్టపోగా 1,557 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ 205.40 పాయింట్లు కోల్పోయి 25,149.85 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 932 పాయింట్లు, నిఫ్టీ 311 పాయింట్లు నష్టపోయింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలుచోట్ల ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటలీ స్టార్ ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిన్నర్ డిఫెండింగ్ ఛాంపియన్ ప్రపంచ 2వ ర్యాంకర్ స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్కరాజ్ ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిన్నర్ కు 34,85,00,000, రన్నర్ అప్ అల్కరాజ్ కు 17,66,00,000 ప్రైజ్ మనీ లభించాయి. అంతేకాకుండా తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ సాధించాడు. ఓవరాల్ గా సిన్నర్ ఖాతాలో ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. అదనంగా 11 లక్షల మందికి అందనున్న రేషన్. రాష్ట్రాలకు కేంద్రం లేఖ. నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశవ్యాప్తంగా రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. భద్రతను పెంపొందించడమే లక్ష్యమన్న రైల్వే శాఖ. నేటి నుంచి రాష్ట్రపతి ఒడిశా పర్యటన. ఎయిమ్స్ స్నాతకోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమదే విజయమన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కలిసి ముందుకు వెళ్దామని కార్యకర్తలకు పిలుపు. ఇంగ్లాండ్తో 3వ టెస్టులో గెలుపు ముంగిట భారత్. టీమిండియాకు 135 పరుగుల దూరంలో లార్డ్స్ విజయం. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.